స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకుని తమ లక్ష్యాలను సాకారం చేసుకోవాలని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా బీజేవైఎం ఆధ్వర్యంలో విజయవాడ రాఘవయ్య పార్కు నుంచి నిర్వహించిన యూత్ మారథాన్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మారథాన్ రన్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేసిన వారిని అభినందించారు. వివేకానంద ఏ విలువల కోసం జీవించారో అంతా వాటిని ఆదర్శంగా తీసుకొని పాటించాలని మార్గనిర్దేశం చేశారు. ముఖ్యంగా యువత ఆయన చరిత్ర తెలుసుకొని ఆ విలువలను కొనసాగించాలని సూచించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను పాశ్చాత్య దేశాల్లో ఆ రోజుల్లోనే ప్రదర్శించిన మహానీయుడు వివేకానంద అని ప్రశంసించారు మంత్రి సత్యకుమార్. సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా యూత్ మారథాన్ నిర్వహించి ఆ స్వామి వివేకానంద ఆశయాల్ని భావితరాలకు పరిచయం చేయడం, మరి ఏ విలువల కోసం జీవించారో వాటిని ఆచరించి మనం జాతి నిర్మాణం కోసం, దేశ నిర్మాణం కోసం యువత భాగస్వాములు కావాలనే విషయాన్ని తెలియజెప్పే దిశగా ఇవాళ యూత్ మారథాన్ విజయవాడ పట్టణంలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నాను. అదే సందర్భంగా ఉత్కృష్టమైన మన సంస్కృతి, మన సంప్రదాయాల్ని, ఘనమైన మన వారసత్వ సంపదని పాశ్చాత్య దేశాలకు అతి చిన్న వయసులోనే తన అద్భుతమైన వాక్పటిమ ద్వారా పరిచయం చేసిన నాయకుడు స్వామి వివేకానంద. అది చిన్న వయసులోనే జ్ఞానబోధ కానీ యోగ బోధ ద్వారా ఈ మనం జాతి నిర్మాణంలో యువత పోషించాల్సిన పాత్ర గురించి అందుకనే వారు నాకు ఉక్కు సంకల్పం లేదా ఉక్కు కండరాలు కలిగిన యువత ఉంటే ఈ దేశాన్ని మార్చి చెప్పగలనని వారు చెప్పారు. దాని విధంగానే యువతను కూడా పూర్తి పొందేలాగా కూడా వారు అవేక్ అరే స్టాప్ నాట్ టిల్ ద రీచ్ గోల్ ఈజ్ రీచ్డ్ అనే విధంగా, అంటే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలా, ఆ లక్ష్యం దిశగా వెళ్ళిపోవాలా, ఆ లక్ష్యం దిశకి చేరుకుంటున్న సమయంలో ఎటువంటి ప్రతికూలతైన అడ్డంకులు వచ్చినా కూడా ఎదురులా ఆ శక్తి యువకులకు ఉంది, ఈ దేశ యువతరానికి ఉందని చెప్పే ప్రయత్నం వారు చేశారు. వారి అనేక రకాలైన బోధనల నుంచి యువత స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో దాదాపు 65% యువత ఇవాళ 35 సంవత్సరాల లోపల ఉన్నారు. ఈ దేశ నిర్మాణం, జాతి నిర్మాణం చేయాలంటే ఆ బాధ్యత యువత భుజస్కంధాల మీద ఉందనే విషయాన్ని కూడా యువత అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి అనుగుణంగానే ఇవాళ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు కూడా యువశక్తిని బయటికి తీసే దిశగా, ఈ జాతి నిర్మాణంలో వాళ్ళు ప్రధాన భాగస్వాములు చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తా మనల్ని తొలగించడమే కాకుండా సామాజిక బాధ్యతను గుర్తించి పర్యావరణ పరిరక్షణ కోసం కూడా యువత పనిచేయాల్సి ఉంది. ఈ విధంగా యువత తమ బాధ్యత, ఏ ఆశయాలను అయితే మన ముందు స్వామి వివేకానంద ఉంచారో, ఏ విలువల కోసమైతే వారి జీవితంతో పోరాడారో వాటిని మనం అనుసరిస్తూ పోతే మనం అందరి ముందు ఈ విశ్వగురువుగా మళ్ళీ భారతదేశం పునర్వైభవం సాధించేది రోజు చాలా దూరం లేదు, చాలా దగ్గరలో ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.